మరింత సమాచారం అందించడానికి అశోక్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? కాంగ్రెస్ నేతలు ఏం చెప్తూ ఉన్నారు? బీఆర్ఎస్ ఇవాళ పెద్ద ఎత్తున యూరియా అంశాన్ని లేవనెత్తడం వెనక కొన్ని వేరే ఎజెండాలు ఉన్నాయని చెప్పి ఇందాక నాయన రాజేంద్ర రెడ్డి అంటున్నారు. రేపు అసెంబ్లీలో కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఈ అంశాన్ని ఎత్తుకున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. మీతో పాటు ఉన్న నేతలు ఏమంటున్నారు? ఖచ్చితంగా నేతలు అవే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి కూడా నాటకీయమైన పరిణామాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. అటు యూరియా గురించి కావచ్చు, వరదల గురించి కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించి కావచ్చు. బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంట్లోని మనతో మాట్లాడడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, అనిల్ రెడ్డి గారు, అలాగే అటు ఎన్ఎం శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ చెప్పండి, యూరియాకి సంబంధించి మార్నింగ్ నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు ఇక్కడ ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు దీంట్లో బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు కొత్తవి కావు. ఈరోజు కాళేశ్వరం రిపోర్ట్ అసెంబ్లీలో పెడతారు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. వాస్తవమే, యూరియా ఇబ్బంది వచ్చింది, అది కాదని లేని సత్యం. కానీ యూరియా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయదు. కేంద్ర ప్రభుత్వం ఆధారంలోని కర్మాగారాల నుంచి యూరియా వస్తుంది, లేదు టర్కీ లేకుంటే చైనా లాంటి విదేశాల నుంచి యూరియా వస్తుంది. స్పష్టంగా బీజేపీ ఎంపీ కానీ బీజేపీ మంత్రులు కానీ చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అనివార్య కారణాల వల్ల, యుద్ధాల వల్లనో టారిఫ్ల వల్లనో రావడం ఆలస్యమైంది, వస్తున్నాయి, రాబోయే రోజుల్లో సర్దుబాటు చేస్తామని చెప్పి కేంద్రం కూడా చెప్పింది. మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఢిల్లీలో అధికారులను పెట్టి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఏ రాష్ట్రంలో కంటే కూడా తక్కువ ఇబ్బంది మన రైతులకు కలిగేటట్టుగా డే టు డే మానిటర్ చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో కూడా ఎక్కడైతే షార్టేజెస్ ఉన్నాయో అక్కడ ఇమ్మీడియట్గా పంపించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కేవలము గత సంవత్సరంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే తీవ్రమైన కొరత 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు రైతులు పడిగాపులు పడ్డారు. కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. మానిటరింగ్ పెట్టి ఒక్క రోజు ఆలస్యమైనా సరే మళ్ళీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాము. అక్కడ కేంద్రంతో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కేవలం కాళేశ్వరం రిపోర్టు శాసనసభలో ప్రవేశపెడతారు. కాళేశ్వరం గురించి మీరు మొదటి నుంచి చెప్తున్నారు, కానీ యూరియా సమస్య అనేది రైతులు ఇబ్బంది పడుతున్న సమస్య. దాని గురించి ముందు చర్చించాలి, కానీ ఇతర అంశాల గురించి మీరు ముందు తీసుకురావాల్సిన అంశం ఏంటి అనేది. ఇప్పుడు వాళ్ళు ఎవరిపైన ధర్నా చేస్తున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు మా పైన చేస్తున్నారా, బీజేపీ పైన చేస్తున్నారు? అది కూడా క్లారిటీగా చెప్పాలి. ఎందుకంటే బీజేపీ నాయకులే చెప్పిండు. ఒక నాయకుడు ఏమని చెప్పిండు, ఆపరేషన్ సింధూర్ వల్ల చైనా నుంచి మాకు యూరియా రాలేదని ఒక నాయకుడు చెప్పిండు. ఇంకొక నాయకుడు ఇంకా యూరియా రాలేదు, మా వల్లనే డిలే అని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటున్నారు బీజేపీ నాయకులు. మళ్ళీ వీళ్ళు ధర్నా ఎవరి పైన చేస్తున్నారు? కాంగ్రెస్ పైన చేస్తున్నారు, బీజేపీ పైన చేస్తున్నారు. అది కూడా స్పష్టంగా చెప్పాలి వాళ్ళు. ఇదే కాకుండా వాళ్ళు ఉన్న టైంలోనేమో వానలు సరిగా లేవు, నీళ్లు లేవు, చెరువులు నిండలేదు. ఈరోజు మా దగ్గర చూస్తే 5 ఎకరాలు ఎవరైతే వరి వేసుకుంటారో 5 ఎకరాల బదులు నీళ్లు ఉన్నాయని చెప్పేసి కరెంటు కొరత కూడా లేదు కాబట్టి వాళ్ళు 10 ఎకరాలు వేసుకుంటున్నారు. సో యూరియా రిక్వైర్మెంట్ కూడా పెరిగింది. కావాలని చెప్పేసి ఒక సెంటర్లోనేమో యూరియా మేము అందజేస్తుంటే ఇంకో సెంటర్లో తక్కువ ఉంటే అక్కడ పోయి ధర్నాలు చేస్తున్నాం. కానీ వేరే దగ్గర ప్రాబ్లం ఇది మాట 2-3 రోజులు కూడా సాల్వ్ అయ్యే ఇష్యూయే. మా మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వర దాని గురించి ఆల్రెడీ ఆ వర్క్ పైనే ఉన్నాడు. ఖచ్చితంగా యూరియా అందుతుందని చెప్పి మీకు తెలియదు. షార్ట్గా చెప్పండి, దాని గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉందనేది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి సమస్య ఎప్పుడు రాలేదనేది హరీష్ రావు చెప్తున్నాడు. ఇప్పుడు దాని గురించి చర్చ జరగాలి, కానీ కాళేశ్వరం అంత తొందరగా మీకు వచ్చిన అవసరం ఏంటి? రైతులు పడుతున్నటువంటి కష్టాన్ని మీరు గుర్తించలేరు అనేది వాళ్ళు చెప్తున్నారు. అన్ని అంశాల మీద చర్చ జరగాలి, కాళేశ్వరం మీద జరగాలి, యూరియా గురించి కూడా చర్చ చేస్తాం. ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్చకు వెనకాడలే. డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, అన్నిటి మీద చర్చ చేద్దాం. కేసీఆర్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ వచ్చి సీట్లో కూర్చోమనండి. ఆయన ఇంట్లో కూర్చొని డైరెక్షన్ ఇస్తే వీళ్ళు అశోక్, మరి రేపు అసెంబ్లీలో యూరియా అంశం గురించి కాంగ్రెస్ నేతలు చర్చకు ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాలేని పరిస్థితిలో ఉంటే మీలో నుంచే ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎన్నుకోండి. ఈడ చర్చ జరగాలి. మనం అందరం కూడా ప్రజల కోసం ఉన్నాం. ఎమ్మెల్యే అయ్యింది స్వార్థం కోసం కాదు. పార్టీలను పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద. కేబినెట్ భేటీ నడుస్తుంది, ఇప్పటికే కాళేశ్వరం సంబంధించినటువంటి భేటీ కొనసాగుతుందని చెప్పారు. కానీ యూరియాకి సంబంధించిన దానిపైన రేపు జరుగుతుందా, అసెంబ్లీ పైన రేపు సమీపజేస్తామని కూడా అటు బీఆర్ఎస్ చెప్తుంది. దాని మీద చర్చ ఉంటుందా? యూరియా పైన మీరేం చెప్తారు? యూరియా మీద చర్చ ఉంటుంది, కాళేశ్వరం మీద చర్చ ఉంటుంది, ఇంకా ఏమైనా రైతాంగ సమస్యలు ఉన్నా వాటి మీద కూడా చర్చ ఉంటుంది. అసెంబ్లీ ఉన్నదే చర్చలు పెట్టుకోవడానికి. వీలైతే ఇంకో 10 రోజులు కూడా చర్చ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఈరోజు బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. వాటి మీద నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అర్జెంటుగా అసెంబ్లీ సమావేశాలు పెట్టినాం. అన్ని సమస్యలు చర్చించడానికి అసెంబ్లీ ఉంది తప్ప నీకు ఇష్టం ఉన్న సబ్జెక్టు మొదలు రావాలి, ఇష్టం లేని సబ్జెక్టు తర్వాత వస్తుంది అని చెప్పి చిన్నపిల్లల మెంటాలిటీ వదులుకోవాలి. కొత్త ఏం కాదు, స్తంభింపజేస్తే చేయనియండి. డైవర్షన్ పాలిటిక్స్ 100% యూరియా మీద చర్చ చేస్తాం.
కాళేశ్వరం మీద చర్చ చేస్తాం. అపోజిషన్ లీడర్ కేసీఆర్ గారు ఇప్పటిదాకా అసెంబ్లీకి ఎందుకు రాలేదు, అసెంబ్లీని ఎందుకు అగౌరవపరుస్తూ ఉన్నాడు, అసలు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగే హక్కు ఆయనకుందా, నైతిక హక్కు అని చెప్తా ఉన్నా. ఇంకోటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, అరే రాని వ్యక్తిని తీసుకొని నా లీడర్ అనే బదులు ఉన్న వాళ్ళని ఎవరినో ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎన్నుకోండి, చర్చ సజావుగా జరగని. ఈరోజు హరీష్ రావు గారు అవుతారా, కేటీఆర్ అవుతారా, ఇంకెవరు అవుతారా, ఎల్ఓపిని ఎన్నుకొని ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. దాన్ని బంద్ చేసి ఇప్పుడు పెళ్లి చేస్తున్నాం అంటాడు కానీ పిల్ల లేదు, ఏడికెళ్ళి పెళ్ళి అవుతుంది. అందుకే లీడర్ ఆఫ్ అపోజిషన్ను తీసుకురండి అసెంబ్లీకి. ఒకవేళ వార్తలు ఏమొస్తున్నాయి ఆయన రాలేకపోతున్నాడు, అరే వీల్ చైర్లో కూడా వచ్చి ఓట్లు వేసే సందర్భాలు ఉన్నాయి. మరీ నిజంగా అంత అనారోగ్య పాలైతే చెప్పండి ప్రపంచానికి. మరి అంత అనారోగ్యం ఉన్నప్పుడు ఆయన ఎల్ఓపిగా ఎట్లా నిర్వర్తిస్తాడు, ప్రజా సమస్యల మీద ఎట్లా కొట్లాడతాడు, అదన్నా చెప్పండి. లేదు వారిని అసెంబ్లీ కన్నా రప్పియండి, లేదు మీలో ఒకరిని ఎల్ఓపిగా చేసుకొని ఎన్నిక చేసుకొని వచ్చి అసెంబ్లీలో ఆయన ఆధ్వర్యంలో చర్చ చేయండి. సో మొత్తానికైతే ఒక డైవర్షన్ పాలిటిక్స్ అయితే ఇక్కడ నడుస్తున్నాయని చెప్పి, అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడే అధికారం కూడా వాళ్ళకి లేదు. ఖచ్చితంగా దానిపైన క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.